నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరకు ఓటరు నమోదుకు అవకాశం. ప్రజల్లో చైతన్యంపై 2K రన్. దళారులను నమ్మి మోసపోవద్దు. రైతులకు అందుబాటులో ధాన్యం సెంటర్లు. బోనమెత్తిన పల్లెలు పట్టణాలు. పోచమ్మ తల్లికి భక్తుల వేడుకోలు. భానుడి భగభగ, జనం విలవిల. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఇక వార్తల వివరాలు. ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. జిల్లాలో సుమారు 30,000 మంది ఓటు హక్కును నమోదు చేసుకున్నారని, వీరందరూ ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉందని, చేర్పులు మార్పులు చేసుకోవచ్చన్నారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కరీంనగర్ స్వీప్ ఆధ్వర్యంలో కరీంనగర్లో 2K రన్ నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జెండా ఊపి ప్రారంభించారు జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి. అంబేద్కర్ స్టేడియం నుండి భగత్ నగర్ చౌరస్తా, కలెక్టరేట్, ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా సర్కస్ గ్రౌండ్ వరకు ఉత్సాహంగా సాగింది. ఇందులో వివిధ శాఖల అధికారులు, వాకర్స్, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు. సర్కస్ గ్రౌండ్లో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, స్వీప్ నోడల్ అధికారి, మైనింగ్ శాఖ ఏడీ రామాచారి, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మెప్మా పీడీ రవీందర్, ఆర్డీఓ కె మహేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నతానియల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో జస్ట్ లైక్ మార్నింగ్లో మనము లేసి ఉన్నాము అన్నట్టు ఒక మార్నింగ్ వాక్ కోసం పోతున్నాము. సో డెమోక్రసీలో మనం బతికి ఉన్నాము అన్నట్టు ఓటింగ్ చేయాలి అనేది ఒక స్మాల్ మెసేజ్, స్మాల్ అండ్ స్వీట్. సో ఇఫ్ యు ఆర్ అలైవ్ అంటే డెఫినెట్లీ యూ షుడ్ వేకప్ అండ్ గో ఓట్. సో దానికోసం ఈరోజు ఈ స్వీప్ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఫస్ట్ టైం ఓటర్స్ మనకి చాలామంది, ఆల్మోస్ట్ 6,000 వరకు ఫస్ట్ టైం ఓటర్స్ నమోదు చేయడం జరిగింది. యంగ్ ఓటర్స్ అంటే ఆల్మోస్ట్ 29,000, అంటే దాదాపు 30,000 వరకు యంగ్ ఓటర్స్, బిలో 30 ఓటర్స్ని నమోదు చేసి వాళ్ళని ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. సో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించడానికి సిద్ధంగా ఉండాలి. సో మిమ్మల్ని చూసి వాళ్ళ ఇన్స్పైర్ అవుతూ ఈ పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు కూడా ఓట్ వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది కోరుకుంటున్నాము. సో ఇదే ఎంతూసియాజం మనకి ఎలక్షన్ వరకు కూడా ఉండాలి. సో అది కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. కనీస మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. వేసవిని దృష్టిలో ఉంచుకొని హమాలీలకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులు, హమాలీలు వడదెబ్బకు గురికాకుండా చూడాలని సూచించారు. 17% కంటే తక్కువ తేమతో ధాన్యాన్ని సెంటర్లకు తీసుకురావాలని రైతులను కోరారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం సెంటర్ను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. వరి ధాన్యం బస్తాను తూకం వేసి కొనుగోళ్లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. వరి పంట దాదాపు కోతకు వచ్చిందని, కోసిన వెంటనే తేమ శాతాన్ని సరిచూసుకొని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులను కోరారు. ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోద్దని, నాణ్యతతో తీసుకువస్తేనే ధాన్యానికి మంచి ధర లభిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు జిల్లా కలెక్టర్.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మానకొండూరు తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ శ్రావణ్ కుమార్, హాకా సెంటర్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాలలో సొసైటీ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వాటిని అసిస్టెంట్ రిజిస్టర్ అశోక్ కుమార్, మానిటరింగ్ అధికారి సురేందర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సెంటర్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి సురేందర్ రెడ్డి, సింగిల్ విండో సీఈఓ సంతోష్, గోస్కుల సదయ్య పాల్గొన్నారు. ఈరోజు సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యం లోపల శుక్లాంపల్లి అనే గ్రామంలో మనం ఇక్కడ వరిధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు కూడా ఈరోజు 4వ తారీఖు నాడు అన్ని సెంటర్లు ప్రారంభం జరుగుతున్నాయి. రైతులందరూ కూడా ఈ వరిధాన్యం కొనుగోలు సెంటర్లకు ధాన్యం తీసుకొని వచ్చి ఇక్కడ ప్యాడీ క్లీనర్స్ అన్ని అవైలబుల్ పెడుతున్నాం. మేము దాన్ని తూర్పార పట్టుకొని దాని ద్వారా ఖచ్చితమైనటువంటి తూకాన్ని, నాణ్యతను పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని మనకు రైస్ మిల్ పంపించడం జరుగుతుంది. వరిధాన్యం పడ్డ 48 గంటల లోపల రైతుల అకౌంట్లోకి అమౌంట్ వేయడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ సౌకర్యాన్ని రైతులందరూ ఉపయోగించుకొని, అందరూ ఈ సెంటర్ను ఉపయోగించుకొని లాభపడాలని చెప్పి, ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్కి కాల్ చేసి చెప్పండి. లారీలతో కానీ ఇక్కడ రైస్ మిల్లర్స్తో కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జీలు ఉంటారు, సీఈఓ ఉంటాడు, సంఘానికి సంబంధించిన సీఈఓ ఉంటాడు, మేమందరం ఉంటాము. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి 59వ డివిజన్లో డివిజన్ ప్రముఖులతో కలిసి సమావేశం నిర్వహించారు. నాకు తోడుగా వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బండి సంజయ్ 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇచ్చేవారని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బండి సంజయ్ 5 ఏళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు తప్ప చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవన్నారు. గతంలో లాగే కాంగ్రెస్ కరీంనగర్లో డమ్మీ అభ్యర్థి పోటీలో నిలబెట్టి బీజేపీ బండి సంజయ్కు లబ్ధి చేసేలా చర్యలు ఉన్నాయని అన్నారు. సరే, ప్రజాదృష్టిలో సాధించాలి. ఏం పార్టీ ప్రభుత్వం సంబంధం లేదు. ఏమైంది 100 రోజుల్లో చూసింది కదా. కరిమన్న మొత్తం తిరుగుదు నా మెయిన్ రోడ్లో లెక్క చిన్న రంధ్రం పడితే అయ్యో బాధపడుతుంటారు, మా ప్రజలకు ఇబ్బంది పడుతుందని చెప్పి కొత్త రోడ్ తీసుకొస్తాం. మళ్ళీ ఇమ్మీడియట్గా నువ్వు చూసినప్పుడు మొత్తం ఒక్కరు 100 రోజులకే ఒక క్యారెట్ పట్టించుకుని నాదుండేడు. డ్యామ్లో నీళ్ళు ఒకసారి మన నీళ్ళు మా ప్రజలకు తాగాలని చెప్పేసి, మా నీళ్లు మాకు రావాలని చెప్పేసి ఎట్లా పోతావా నువ్వు నిజామాబాద్ వరంగల్ అని చెప్పేసి నేను బస్తాను పోసి నీళ్ళు ఆపినారు. ఆపే దిక్కులేదు, పోయిన డ్యామ్ నీళ్ళు మొత్తం కారైపోయింది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. డైలీ వాటర్ ఇచ్చినాం. మేము 24 గంటలు నీళ్ళు తాగుతున్నాం. డైలీ పోయింది. ఇప్పుడు రోజు 2 సార్లు కోసం వస్తుంది, రేపు 3 రోజుల కోసం వస్తుంది. పట్టించుకుని నాకు లేదు, సమీక్షలు లేవు. ఈ మూమెంట్ ఇవ్వడంగా అల్టిమేట్గా ప్రభుత్వాలు ఏదున్నా గలం మాదే ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రాష్ట్ర నిధులతో సంబంధం లేకుండా కేంద్రం నిధులుకొస్తే ఇంకా డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది, కేంద్ర ప్రాజెక్ట్ ముందుకోవాలి. అందుకే నాకు బలం బీజేపీ పెడుతున్నాడు సంజయ్. ఆయన ఒక్కసారి ఆ డబ్బులు అంటే ఆయనే కదా, ఇక్కడ ఎంపీ అయిన ప్రభుత్వం అదే. మరి ఏమి నిధులు? కేసీఆర్ నిజంగా కూడా మొన్న 3వ తారీఖు డిసెంబర్ నాడు గెలిచి ఉన్నట్టయితే 5వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తూ 6వ తారీఖు నాడు హెలికాప్టర్ ఆడ ల్యాండ్ అవు ఆడొక 1000 టిప్పర్లు కిరాకర తీసుకొని టెండర్ అని పిలుస్తూ ఆ 3 పిల్లలు ఏదైతే మునిగినవో ఏవైతే కుంగినవో దాని చుట్టూ ఒక కాఫర్ డ్యామ్ కట్టు, ఒక రింగ్ బౌండ్ కట్టు,
మిగతా గేట్లు వేసి పడితే నీళ్ళు ఆగు, ఆ నీళ్ళని ఎత్తిపోతే ఇవాళ మిడ్మానేరు ఎల్ఎండి 2 నిండు. నేను ఛాలెంజ్ చేసినామన్నా మేడిగడ్డ ప్రాజెక్ట్ పైన ఇంటర్వ్యూలో నేను ఛాలెంజ్ చేసినా, ఎవరు నన్ను కాంట్రాక్ట్ చేయలేదు. నేను మొన్న మేడిగడ్డకి మీ అందరం అయినప్పుడు నేను మేడిగడ్డ ప్రాజెక్ట్ మీదనే ఇప్పుడు మీకు నేను తొందరగా చెప్పిన టైం లేదు, నేను 10 minutes ఎక్స్ప్లెయిన్ చేసిన. నో బడీ కాంట్రాడిక్టెడ్. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నగాకమున్నా 4 కలుసుకొని ఇప్పుడు టెండర్ పిలిచిండు. ఏది అకాఫర్ గారికి హ్యాడ్ దే కన్స్ట్రక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఇలా కరువు ఉండకపో మన అట్లీస్ట్ మన జిల్లాకి కరీంనగర్ నగర ప్రజలు ఇప్పుడు చాలా అవసరం. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో పోచమ్మ బోనాలు కన్నుల పండుగగా జరిగాయి. గన్నీరువరం మండలం మైలారంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కాగా కరీంనగర్ 8వ డివిజన్ అలుగునూరులో పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు మహిళలు. తమను సల్లంగా చూడు తల్లి అని ఈ సందర్భంగా వేడుకున్నారు భక్తులు. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం మైలారంలో యాదవ సంఘ అధ్యక్షులు దుడ్డు నాగరాజు ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఇంటికొక బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లు శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. బోనంతో నైవేద్యం పసుపు కుంకుమ ఓడిబియ్యం కల్లు శాఖ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్ల జెల్ల గొడ్డు గోద పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుడ్డు రేణుకా మల్లేశం, యాదవ సంఘం సభ్యులు, కుల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు తీయడం జరిగింది. ఆ పోచమ్మ తల్లి దీవెనలు మా మైలారం యొక్క యాదవుల పట్ల మా అన్ని కులాల మీద ఆ తల్లి యొక్క కృప ఉండాలని, పాడి పంట పశువులు అన్నీ బాగుండాలని, అన్ని మొక్కుల కన్నా పోచమ్మ తల్లి మొక్కు మొదాలని మేము ఆ పోచమ్మ తల్లికి రోజు మొక్కు చెల్లించడం జరుగుతుంది. ఆ తల్లి యొక్క దీవెనలు అందరిపై అన్ని కులాల మీద ఉండాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ 8వ డివిజన్ అలుగునూరులో పోచమ్మ బోనాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు ఇంటికొక బోనం నెత్తిపైన పెట్టుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. పిల్లా పాపలను పంటలను చల్లగా చూడు తల్లి అని వేడుకున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నిర్వహించే ఈ పోచమ్మ బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగుండాలని కోరుకున్నామన్నారు. రెండో ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ. కరీంనగర్ ప్రెస్ భవన్లో సెకండ్ ఏఎన్ఎంల అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. 15 ఏళ్లుగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలపై గత ప్రభుత్వాలు వివక్ష చూపాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్ కోసం వేసిన కమిటీ కాలయాపన చేసిందని, ప్రస్తుత ప్రభుత్వమైన వారి సేవలను గుర్తించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, పీఆర్సీ గ్రాస్ శాలరీలను అమలు చేయాలని కోరారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ కాలయాపన చేసి ఆ సమస్యను పరిష్కారం చేయకుండా అట్లాగే పెండింగ్ పెట్టినటువంటి సందర్భం జరిగింది. అట్లాగే మనకు ఇస్తానన్నటువంటి గ్రాస్ శాలరీ కానీ, ఏదే విధంగా ఎగ్జామ్ పోస్టులన్నిటి కూడా పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తామనే విషయాన్ని కానీ, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు కానీ ఏవి కూడా ఇవ్వకుండా అట్లే పెండింగ్ అయినటువంటి సందర్భం గతంలో జరిగింది. ఈ సమస్యలన్నింటిని కూడా రెండో ఏఎన్ఎంలందరినీ కూడా గత 14-15 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రెండో ఏఎన్ఎంలు పనిచేస్తూ ఉన్నారు. ఇంతకాలం పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా చాలామందిని ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. కానీ ఈ రెండవ ఏఎన్ఎంలు మాత్రం రెగ్యులరైజ్ చేయలేదు.
రెగ్యులరైజ్ చేయకపోవడానికి కారణం ఏం కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మిళితం జరుగుతున్నటువంటి స్కీమ్ అయినప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసినటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో పర్మనెంట్ చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్న ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి 2వ ఏఎన్ఎంల విధానాన్ని రిక్రూట్మెంట్ను పరిశీలించి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ 2వ విడత నేటి నుంచి ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరీక్షా కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2వ విడత మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష కొనసాగింది. 1 నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమతించబోమని అధికారులు తెలపడంతో గంట ముందుగానే పరీక్షా హాల్ వద్దకు చేరుకున్నారు విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో హనీ కిడ్స్ కేజీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ సంతోష్ హాజరై చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. చిన్నారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్ అశోక్ రెడ్డి, అసిస్టెంట్ వినయ్లతో పాటు కేజీ సెక్షన్ టీచర్లు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ పాల్గొన్నారు. You have been wonderful and amazing. You have got wonderful talents. That is what I have seen here on the stage. I wish you all the very best. Take the support of your teachers. Take the encouragement of your parents. Listen to them. Excel in your life. Use all the opportunities that are there on this campus, that the school management that gives you. Utilize them and the future will be yours. కరీంనగర్లోని సెయింట్ జాన్స్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ ఇన్నాళ్లు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని కూడా మార్చుతుందన్నారు. విద్యా భవిష్యత్ కార్యాచరణ గురించి పిల్లలకు వివరించారు. అంతకుముందు చిన్నారులు విభిన్న వేషధారణతో చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్స్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. భానుడు ప్రతాపం చూపుతున్నాడు. తెలంగాణలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. భానుడి ప్రతాపంతో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలలో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడం లేదు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ భారతదేశంలో తుఫాను వ్యతిరేక పరిస్థితులు నెలకొనడం వల్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఏప్రిల్ మొదటి వారంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ 3, 4 వారాల్లో వడగాల్పులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. మే మాసంలో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటున్నాయని అమెరికాకు చెందిన వాతావరణ అధ్యయన సంస్థ క్లైమేట్ సెంట్రల్ ఇటీవల తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత పెరుగుదలను ఆ సంస్థ వివరించింది. గత 53 ఏళ్లుగా దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతల్లో మార్పులను అధ్యయనం చేసిన సంస్థ ప్రతి ఏటా ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను గుర్తించింది.
దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలలో ఈరోజు 40కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్నటి నుండి మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పక్షులు, మూగ జీవాలు, వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రజలు విలవిల్లాడుతున్నారు. 3 రోజులుగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని 9 మండలాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ ఆయా మండలాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. గంగాధర మండలంలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన వీధి, చిరు వ్యాపారులు ఎండవేడిని తట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జెడ్పీటీసీ కళావతి, ఎంపీపీ భూలా, సెస్ డైరెక్టర్ మల్లేశం, జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండి చాందపాషా, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి, యూత్ అధ్యక్షులు దేవరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నేను గుడి కట్టిన అంటే ఏదో చిన్న కట్టిన అనుకున్నా, చాలా గొప్ప కట్టిండ్రు, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు. తప్పకుండా మళ్ళీ వినోద్ కుమార్ సారు గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గంగయ్య మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే పోలింగ్ను విజయవంతం చేయాలని సూచించారు. ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాలని, ఆ తర్వాత వీవీప్యాట్లో స్లిప్పులను తొలగించాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో తప్పనిసరిగా క్లోజ్ బటన్ నొక్కాలని తెలిపారు. పోలింగ్ రోజు ప్రతి 2 గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోదు అవుతున్న పోలింగ్ శాతం వివరాలను అందజేయాలని, పోలింగ్ ముగిసే సమయంలో సంబంధిత నిబంధనలను పాటిస్తూ అవసరమైన రిపోర్టులు అందించాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ గుర్తింపు కార్డును పరిశీలించి అతని వివరాలు చూసుకొని రిజిస్టర్లో పేరు నమోదు చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్, పాఠశాల అకాడమిక్ అధికారి షేక్, రెవెన్యూ అధికారులు, పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులు పాల్గొన్నారు. మనకు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఈ వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లా వెకేషన్లో ఉంటారు, నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ షేర్ అయినాయి వాట్సాప్లలో, అందరు కూడా చూసుకుని ఉంటారు. మనకు ఎలక్షన్ ఏ రోజైతే మీరు వేయడానికి నిర్ణయించుకున్నారో ఆ రోజు మీరు ఆ స్పెషల్ క్యాజువల్ లీవ్ వాడుకోవచ్చు.
ఒకటి. ఇది పోస్టల్ బ్యాలెట్ సంబంధించింది. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే మనకు ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ మీకు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, మీరందరూ కూడా చాలా ఇష్యూస్ మీతో డిస్కస్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అయితే నా దృష్టిలో ఉన్నటువంటి ఒక 2-3 విషయాలు ముఖ్యమైనవి ఏంటంటే ఈ మనకు కొన్ని కీలకమైనటువంటి ఇష్యూస్ లోపల పొరపాట్ల వల్ల మాకు ఎలక్షన్ లోపల కౌంటింగ్ అప్పుడు కానీ వాటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఉంది. ఓటు పడడం అంటే జరిగినాయి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో జరిగిన పోలింగ్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రొసీడింగ్ అధికారులపై ఉందన్నారు భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భూమేష్ మిశ్రా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని మాంటిసోరీ స్కూల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల అధికారుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియలో ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగం, సీల్ చేయడం, ప్రత్యేక ట్యాగ్ తదితర అంశాలను క్షుణ్ణంగా చూసుకోవాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు ఏజెంట్లకు నియామకాలపైన అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ ప్రారంభించడానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. గత ఎన్నికల్లో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నోడల్ అధికారులు శామ్యూల్, అవినాష్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నారాయణరావు, బీసీ సంక్షేమ అధికారి శైలజ, ఆర్డీఓ మంగీలాల్ పాల్గొన్నారు. ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు రాసి ఇవ్వండి, మేము మా లెవెల్లో చేస్తాము సార్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కువ మేము ఇష్యూ ఫేస్ చేస్తాము. కొందరికి సీనియారిటీ, కొందరికి బేసికల్ కొంత సమస్య ఉంటుంది. లాస్ట్ టైం కూడా 10 మంది రిపోర్ట్ చేశాను కదండి. లాస్ట్ టైం కొందరికి ఏమైంది అంటే పిఓ పడే బదులుగా ఓపీఓ డ్యూటీ పడింది, కొందరికి ఓపీఓ డ్యూటీ పడే బదులుగా పిఓ డ్యూటీ పడింది. సో మేము ఎప్పుడు కూడా చేంజ్ చేసుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదిహేను వరకు ఓటరు నమోదుకు అవకాశం. ప్రజల్లో చైతన్యంపై 2K రన్. దళారులను నమ్మి మోసపోవద్దు. రైతులకు అందుబాటులో ధాన్యం సెంటర్లు. బోనమెత్తిన పల్లెలు, పట్టణాలు. పోచమ్మ తల్లికి భక్తుల వేడుకోలు. భానుడి భగభగ, జనం విలవిల. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.